బ్యాక్ టు మై ఛానల్ సురేష్ రమా వ్లాగ్స్. సో ఏంటి అక్క బట్టలన్నీ ముందేసుకుని షాప్ పెడుతుందా ఏంటి అనుకోకండి. చాలా రోజులు అయితే అవుతుంది కదా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ. సో ఇంకా ఫ్రీక్వెంట్ గా ఏదో ఒక లాంగ్ వీడియో పెడదాము అనేసి నేనైతే ట్రై చేస్తున్నాను. సో అది చెయ్యవద్దు కాదు, లక్కీ గడిది అనమాట. కొంచెం లక్కీని ఇగ్నోర్ చేయండి. నేనైతే మంచిగా రెడీ అయిపోయాను. చాలా రోజుల తర్వాత శారీ కట్టుకున్నాను. ఇంకెన్ని రోజులు కట్టుకుంటానో తెలియదు, కానీ నాకు ఒప్పుకున్నంత వరకు అయితే కట్టుకొని ఇంకా ఈరోజు వీడియో చేస్తున్నాను కదా లాంగ్ వీడియో. ఇంకా డ్రెస్సులు వేసుకోవడం కంటే ఇలా శారీ కట్టుకొని చూపిస్తే బాగుంటుందని నేనైతే శారీ కట్టుకున్నాను. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి మీకు తమిళలో చూసుంటారు కదా, లక్కీ ఫ్రాక్స్ కలెక్షన్ అనమాట. సో ఏదో రీచ్ వచ్చేయాలి అంతైతే కాదు. నేను ఎందుకు చేస్తున్నానంటే, ఇందులో లక్కీ నా ఫస్ట్ బేబీ కదా. సో తనకి డ్రెస్సెస్ అన్ని ఏదో ఒక మెమొరబుల్ ఉంటుంది కదా, ఒక్కొక్క డ్రెస్ కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది, ఒక్కొక్క మూమెంట్ కి ఒక్కొక్క డ్రెస్ తీసుకున్నాం కదా. సో అవన్నీ నాకు గుర్తుండాలి, ఫ్యూచర్ లో లక్కీ కూడా చూసుకోవాలి అని అయితే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. వస్తా వీడియోలకి. సో లక్కీ కూడా వచ్చేసింది వీడియోలకి. అండ్ లక్కీ ఈరోజు చాలా బాగా రెడీ అయ్యింది. నేను లక్కీకి ఈరోజు డిఫరెంట్ హెయిర్ స్టైల్ వేసాను అనమాట. అది కూడా నేను పక్కన పిక్ పెడతాను చూడండి. సో ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ అయితే నేను చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను అనమాట. చిన్నప్పుడు ఈ ఫ్రాక్ వచ్చేసి లక్కీకి 9 months కి పుట్టు వెంట్రుకలు తీయించాము, అప్పుడైతే తీసుకున్నాను. ఒకటి ఇది, ఇంకోటి వచ్చేసి డ్రెస్ కుట్టించాను అనమాట, లంగా జాకెట్. ఒకటి గుండు కొట్టించాక వేద్దాము, ఇంకోటి బియ్యం పోసుకునేటప్పుడు వేద్దాము అనేసి ఇంకా 2 అయితే తీసుకున్నాను. అది కూడా మీరు నెక్స్ట్ క్లిప్లో చూస్తారు. ఇది టెంపుల్కి వెళ్ళినప్పుడు వేసాను. అప్పటికి యూట్యూబ్ లేదు కాబట్టి ఫొటోస్ కూడా ఎక్కువ తీయలేదు అనుకుంటా. ఉన్నవైతే నేను పెడతాను. సో ఇది అయిపోయింది. ఇది వచ్చేసి లక్కీదే, చిన్నప్పుడుది. లక్కీకి ఇప్పుడు ఏదో ఫంక్షన్ లో శంకర్ బాబాయ్ పాపని చూడడానికి వచ్చినప్పుడు శంకర్ బాబాయ్ వాళ్ళు ఇచ్చారనమాట. శంకర్ బాబాయ్ వాళ్ళంటే మా వైశ్య వాళ్ళు అనమాట. లక్కీని చూడడానికి వచ్చినప్పుడు ఈ డ్రెస్ తెచ్చారంట. సౌత్ ఇండియాలో చాలా చాలా క్యూట్ గా ఉంటది. ఇందులో అయితే ఈ ఫొటోస్ అన్ని ఉన్నాయి, నేను పక్కన షేర్ చేస్తాను చూడండి. ఇది ఎవరు తెచ్చారో తెలియదు, కానీ దీంట్లో కూడా ఫొటోస్ ఉన్నాయి. నేను ఇది 4th month ఫోటో షూట్ చేశాను అనమాట. 4th month కి దానికి వేసాను. చూడండి, ఆ పిక్స్ పెడతాను పక్కన. ఇదొకటి, ఇదైతే రెయిన్బో థీమ్ అనమాట. ఇది నాకు కొంచెం స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకు అంటే ఇది నా కొలీగ్ ఇచ్చారనమాట. నేను పర్వతనగర్లో ఉన్నప్పుడు లిటిల్ స్టార్ అనే స్కూల్లో వర్క్ చేశాను కదా, అందులో పుష్ప టీచర్ అని ఉంటారు. ఆ టీచర్ నాకు బేబీ గర్ల్ పుట్టింది అనేసి ఈ మంచి డ్రెస్ అయితే కొనిచ్చారు. యాక్చువల్లీ ఆ టీచర్ కి ఆడపిల్ల అంజన్న వాళ్ళ టీచర్ అయితే, యాక్చువల్లీ ఆ టీచర్ కి ఆడపిల్లలంటే చాలా ఇష్టం అనమాట. టీచర్ కి 2 బాయ్సే, బట్ నాకు బేబీ గర్ల్ పుట్టింది కదా, నువ్వు చాలా లక్కీ రమ్మా అనేసి ఈ మంచి డ్రెస్ అయితే కొనేసి ఇచ్చారనమాట. చాలా బాగుంటది. ఫొటోస్ కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను. లక్కీ ఇది చాలా క్యూట్ గా ఉండే. ఇది నేను మంత్ షూట్ చేద్దాం అనుకున్నాను, బట్ అప్పటికి లక్కీకి చాలా చిన్నది అనమాట. ఒక 2-3 times వేసాను, అంటే స్పెషల్ అకేషన్స్ వేసి ఇంకా డైలీ యూజ్ చేసేసారు అనమాట. ఇది వచ్చేసి మా జయబాబు పుట్టాడు కదా, మా తోడుకోడ వాళ్ళ బాబు. ఆ బాబుకి పుట్టాక ఏమంటారు పురుడు, అప్పుడు బట్టలు తీసుకోవడానికి వెళ్ళారు మా హస్బెండ్. అప్పుడు ఈ కాటన్ మా హస్బెండ్ నచ్చి లక్కీ కూడా తీసుకొచ్చాడు అనమాట. ఆ రోజు వేసాను. ఇందులో ఫొటోస్ ఉన్నాయో లేవో తెలీదు, ఉంటే మాత్రం యాడ్ చేస్తాను, లేకపోతే లేదు. ఇది వచ్చేసి మా అత్త పెట్టారనమాట. అత్త అంటే మా శంకర్ బాబాయ్ ఉన్నారు కదా, ఐ మీన్ వైషు ఉంది కదా, వాళ్ళ మేనత్త పెట్టింది. లక్కీ పురుడు రోజు వచ్చినుంది అనమాట. బాగుంటది. ఈ అవుట్ఫిట్ లో మేము ఫోటోషూట్ కూడా చేసాం అనుకుంటా. పిక్ పెడతాను. 6th month కి ఫోటోషూట్ చేసాము. అండ్ ఇది వచ్చేసి లక్కీ పురుడు అప్పుడే మా 3వ తోడుకోడ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే పెట్టారనమాట. సో ఇది కూడా బాగుంటది, బ్లూ కలర్. ఇది 5th month బర్త్డే, ఐ మీన్ 5th month ఫోటోషూట్ కి వేసాను అనమాట. ఇది కూడా బాగుంటది, బాగా గ్లిటరీగా ఉంది. ఎక్కువ రోజు యూజ్ చేయకుండా చిన్నగా అయిపోయినాయి ఈ డ్రెస్సెస్ అన్ని. అండ్ ఇది వచ్చేసి పురుడు రోజు మా 2nd అక్క వాళ్ళు అయితే తెచ్చారనమాట. దీని ఫొటోస్ కూడా ఉన్నాయో లేవో తెలీదు. యాక్చువల్లీ ఫొటోస్ అన్ని ఏమంటారు రీస్టార్ట్ చేసినప్పుడు చాలా ఫొటోస్ పోయాయి. ఉన్నవి అయితే యాడ్ చేస్తాను, ఇంకా లేనివి ఇంకా నాకు తెలియదు అనమాట. సో దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి నేను లక్కీ ఫస్ట్ దసరాక కాదు 2nd దసరాకి మమ్మీ వాళ్ళు తీసుకున్నారనమాట. ఇలా లాంగ్ పట్టు ఉంటది కింద, అంటే చిన్న జాకెట్ అన్నమాట. ఫొటోస్ ఉన్నాయి.
నేను యాడ్ చేస్తాను. యాక్చువల్లీ దీని మీదకి నేను నా దగ్గర ఒక పింక్ ఓనీతో అయితే స్టైల్ చేశాను, శారీ లాగా చేశాను, ఐ మీన్ హాఫ్ శారీ లాగా చేశాను. ఫొటోస్ ఉంటే నేను పెడతాను అనమాట. యాక్చువల్లీ దీనికి చున్నీ వచ్చింది కానీ ఆ రోజు మేము ఇవన్నీ మేము ఎక్కడికి వెళ్ళి తెచ్చాము, మదీనాకి వెళ్ళి తెచ్చాము అనమాట. శారీస్ తీసుకున్నాము, ఇంకా అలాగే లక్కీ కూడా ఒక 2-3 పేర్స్ అయితే తీసుకున్నాం అనమాట. అయితే ఆ హడావుడిలో మిస్ అయిపోయింది. నేను ఫొటోస్ అన్ని యాడ్ చేస్తాను చూడండి. ఇది కూడా అక్కడే మదీనాలో తీసుకుంది అనమాట. బట్ లక్కీకి అస్సలు ఇష్టం ఉండదు, కొంచెం క్రాంకీ అవుతుంది వేసుకుంటే. చాలా బాగుంటుంది వైట్ కాంబినేషన్. నేను ఇది ఎందుకు తీసుకున్నానంటే ఇలాగే రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డేకి వేద్దాం అన్నట్టు తీసుకున్నాను. బట్ మా లక్కీ సపోర్ట్ చేయదు. దీంట్లో ఒక వీడియో ఉంటుంది, ఫస్ట్ నేను అదే వీడియో పెట్టాను అనుకుంటా, ఫస్ట్ వీడియో సెకండ్ వీడియోలో యూట్యూబ్లో చెక్ చేయండి ఒకసారి. ఇది కూడా దాంతో ఆ డ్రెస్తో పాటు తీసుకొచ్చాను. సో ఇది వచ్చేసి నేను 3rd టైం వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు ఇంకా నేను కొత్త శారీ కట్టుకున్నాను, అమ్మవారికి కూడా కొత్త శారీ కట్టించాను కదా. సో లక్కీ కూడా ఏదో ఒకటి కొత్తది ఉండాలని ఇంకా మమ్మీ అయితే తీసుకుంది లోకల్ షాప్ లోనే. మా మమ్మీ వాళ్ళ దగ్గర ఒకటి మార్వాడి షాప్ ఉంటుంది అనమాట. లక్కీకి మా మమ్మీ ఏమైనా తీసుకోవాలంటే అందులో తీసుకుంటాను, నాకు చాలా రీజనబుల్ ప్రైజెస్ అనిపిస్తాయి అందులో. ఇది వచ్చేసి అదనమాట, ఫొటోస్ నేను పెడతాను. అండ్ ఇది వచ్చేసి నేను 2 years బ్యాక్ లక్కీకి మీషోలో తీసుకున్నాను అనమాట. మీకు గుర్తుంటే నా దగ్గర ఇలాంటి కాంబినేషన్ శారీ ఉందన్నమాట, మెరూన్ అండ్ వైట్. సో దానికి మ్యాచ్ చేయాలని నేను తీసుకున్నాను. 170-180 ఉంది అనమాట. మమ్మీకి అస్సలు నచ్చలేదు, ఇంత చీప్ తీసుకుంటావా నా మనవరాలకి అని కొంచెం కోపడింది. బట్ నేను మ్యాచ్ చేద్దామని తీసాను 1-2 times కి. ఇది నేను క్రిస్మస్ కి కూడా వేసాను అనమాట. క్రిస్మస్ థీమ్ కి బాగుంటది, ఇది ఎగ్జాక్ట్ గా ఉంటది అనమాట. స్కూల్లో సెలబ్రేషన్ కి మొన్న వేసాను, బట్ ఫొటోస్ ఏం తీయలేదు అనుకుంటా. ఉన్నవైతే పెడతాను, ఇంకా లేని నేనేం చేయలేను. ఇది వచ్చేసి నేను లక్కీకి 3rd టైం భోగిపళ్ళు పోసేట, ఐ మీన్ 3rd year కి భోగిపళ్ళు పోయడానికి అని తీసుకున్నాను. ఫొటోస్ ఉంటే ఇంక్లూడ్ చేస్తాను అనమాట. వీడియోస్ అయితే ఉన్నాయి, మీరు చూడండి. నేను నా శారీకి మ్యాచింగ్ గా తీసుకున్నాను. అనుకోకుండా ఆ రోజు మా ఫ్యామిలీ అందరూ మ్యాచింగ్ వేసుకున్నాం అనమాట. తమ్ముడు కాదు, నేను, మమ్మీ, డాడీ అండ్ లక్కీ కూడా 4 members. మా హస్బెండ్ పండగకి ఊరెళ్ళారనమాట. నేను సంక్రాంతికి మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను కాబట్టి మేము 4 members మ్యాచింగ్ వేసుకున్నాము. ఈ ఫొటోస్ ఉంటాయి. లక్కీ సింగిల్ గా ఉండదు అనుకుంటా, మావైతే ఉన్నాయి, అది పెడతాను. అది భోగిపళ్ళకి తీసుకున్నాను. నేను మా హస్బెండ్ స్ట్రీట్ షాపింగ్ లో తీసుకున్నాము. లక్కీకి మేజర్ గా నేను స్ట్రీట్ షాపింగ్ లోనే తీసుకుంటాను, ఎందుకంటే పిల్లలు పెరిగే పిల్లలు కదా. సో ఎక్కువ రేట్లు పెట్టి మనం ఎక్కువ సార్లు వేయకపోతే అవి తొందరగా చిన్నగా అయిపోతాయి కదా, ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట నాకు ఎందుకు ఎక్కువ రేట్ పెట్టడం అని. సో నేను లక్కీకి అయితే ఆల్మోస్ట్ స్ట్రీట్ షాపింగ్ లేకపోతే లోకల్ స్టోర్స్ లో తీసుకుంటాను. మాక్సిమం స్ట్రీట్ షాపింగ్ లో తీసుకుంటాను. కుక్కట్పల్లి KBHP లాంగ్ రోడ్ ఉంటుంది కదా, అక్కడే తీసుకుంటాను. మా మమ్మీ కొనిపించిన, మా హస్బెండ్ కొనిపించిన, నేను తీసుకోవాలనుకున్నా అదే స్ట్రీట్ షాపింగ్. ఎందుకు అంటే షాపింగ్ మాల్స్ లో ఎక్కువ రేట్లు ఉంటాయి పిల్లల బట్టలు అనేవి, అందరికీ తెలిసిందే కదా. సో పెరిగే పిల్లలు కదా, ఒక 1-2 times వేసామంటే ఇంకా ఇలాంటి అకేషనల్ అయితే 1-2 times కంటే ఎక్కువ వేయలేము. ఆ 2-3 times కి చిన్నగా అయిపోతుంటాయి బట్టలు అనేవి. ఎక్కువ రేట్ పెట్టి ఇంకా అవి ఎక్కువ యూజ్ చేయకపోతే ఒక మిడిల్ క్లాస్ వైఫ్ గా నేనైతే చాలా ఫీల్ అయిపోతాను. అందుకే నేను లోకల్లోనే కొంటాను. ఇంకా ఇంకోటి మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర మమ్మీ ఏమైనా ఇప్పిస్తాను అంటే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఒక మార్వాడి షాప్ ఉంటుంది. ఆ షాప్ లో కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట. నేను ఒక్కటి తీసుకొని ఇంకా బార్గెనింగ్ చేయను, ఒక 2-3 తీసేసుకుంటాను అనమాట ర్యాండమ్ గా. ఒక 2 dresses కానీ డైలీ వేర్ కానీ ఇలా చాలా తీసేసుకొని ఇంకా బార్గెనింగ్ చేసేసి మొత్తం ఏమంటారు కొంచెం రీజనబుల్ ప్రైస్ గా తీసుకుంటాను అనమాట. అలా చేస్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి అనాలంట నేను. సో ఇది వచ్చేసి మమ్మీ ఇట్లా ఏమంటారు చేతికి బ్యాగ్ వేసుకొని వస్తుంటారు కదా గల్లీలలోకి అమ్మడానికి, వాళ్ళ దగ్గర తీసుకుంది అనమాట. 3rd దసరాకి తీసుకుంది. దసరాకి కంటే ముందు పెద్ద రామాస వస్తుంది కదా, అప్పటికి మేము కూడా బతుకమ్మ చేస్తాం. పెద్ద రామాస కూడా బతుకమ్మ చేస్తాం కదా, అప్పుడు వేసుకుంటుంది అనేసి కలర్ కాంబినేషన్ వచ్చి తీసుకుంది అనమాట. మా మమ్మీకి ఫేవరెట్ ఇది కలర్ కాంబినేషన్, నాకు కూడా చిన్నప్పుడు ఉండేది. అండ్ ఇలాంటి డ్రెస్ ప్రతి అమ్మాయి దగ్గర ఉంటది అనుకుంటా, ఇలా గాగ్రా లాగా. ఇవి ఫొటోస్ కూడా ఉన్నాయి, వీడియోస్ కూడా ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ లో, చూడండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మీకు లింక్ ఇస్తాను. అండ్ ఇది వచ్చేసి లక్కీకి చెవులు కుట్టించాం కదా, అప్పుడు వేసిన అవుట్ఫిట్ అనమాట. చాలా బాగుంటది, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్, గ్రే కాంబినేషన్. ఇక్కడ మంచి బిల్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇది చాలా బాగుంటది లక్కీకి, వైట్ గా ఉంటది కదా, చాలా బాగుంటది అనమాట. సో ఇది కూడా అయిపోయింది అనమాట. ఇది వచ్చేసి దసరా టైంలోనూ ఎప్పుడో తీసుకున్నామో తెలీదు, బాగుంటది ఈ డ్రెస్ అయితే. ఇలా టాప్ ఉంటది, కాలర్ టాప్ అనమాట. ప్యాంట్ ఏమో ఇలా ప్లాజా పటియాల టైప్ ఉంటది అనమాట, చాలా బాగుంటది. దీనికి చున్నీ కూడా వచ్చింది. ఐ మీన్ చిన్నపిల్లలకి ఇలాంటి అవుట్ఫిట్స్ రేర్ కదా, సో ఇదైతే తీసుకున్నాను అనమాట. చాలా సార్లు వేసాను. ఫొటోస్ చెప్పాను కదా, ఉంటే పెడతాను, లేకపోతే లేదు. అండ్ ఈ ఫ్రాక్ వచ్చేసి మొన్న బర్త్డే అనమాట. మొన్న బర్త్డే కూడా లక్కీకి లిటరలీ బర్త్డేకి 3-4 అవుట్ఫిట్స్ కంపల్సరీ ఉంటాయి అనమాట. మమ్మీ తీసుకుంటది, మా హస్బెండ్ తీసుకుంటాడు. నేను ఏం చేస్తాను, లక్కీ కొంచెం వాగుతుంది, కొంచెం ఏమంటారు
మేనేజ్ చేసుకోండి, కొంచెం మాట్లాడుతుంది కదా, మేనేజ్ చేయండి. సో ఇది వచ్చేసి రీసెంట్ బర్త్డే అనమాట లక్కీ డ్రెస్. ఇది నేను లక్కీకి ప్రతి బర్త్డేకి నేను ఒక 2-3 అవుట్ఫిట్స్ అయితే తీసుకుంటాను. ఎందుకు అంటే చెప్పాను కదా 1000-1500 లోపు 2-3 అయితే తీసుకుంటాను కంపల్సరీ. మా హస్బెండ్ ఎలాగో 1500 అలా ఇస్తారనమాట. ఎక్కువ లక్కీకి యాక్సెసరీస్ మీద నేను ఇన్వెస్ట్ చేయను, ఎందుకంటే నా దగ్గర ఉన్నవి తనకి కూడా యూజ్ చేశాను అనమాట. ఎందుకంటే తన యాక్సెసరీస్ పెట్టినా తనకి అంటే ఏమంటారు మేనేజ్ చేయలేదు కదా, సో సింపుల్ గానే ఉంచుతాను. అవుట్ఫిట్ మాత్రం కొంచెం మంచిగా ఉండేలా చూసుకుంటాను అనమాట. సో ఇంకా ఒక 2-3 అయితే తీసుకుంటాను. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఒకటి, పార్టీకి ఈవినింగ్ కేక్ కట్ చేసేటప్పుడు ఒకటి ఉంటుంది అన్నట్టు. మళ్ళీ మమ్మీ ఫోన్ చేసి నేను ఒకటి తీసుకుంటాను అనడం, లేకపోతే తను ఇండివిజువల్ గా తను తీసుకోవడం ఇలా చేస్తూ ఉంటది. సో బర్త్డేకి 2-4 అయితే ఉంటాయి కంపల్సరీ. ఈసారి అయితే 3 తీసుకున్నాను. అందులో ఇది ఒకటి అనమాట. ఇది మా హస్బెండ్ తీసుకున్నాడు, మమ్మీ తీసుకున్నాడు అని చెప్పాను. మా మమ్మీ డబ్బులు వేసింది, మా హస్బెండ్ డబ్బులు వేసాడు. ఇద్దరు డబ్బులు కలిపి నేను ఒక 3 అవుట్ఫిట్ తీసుకున్నాను అనమాట. అందులో ఇది ఒకటి. ఇది కొంచెం పర్పుల్ లావెండర్ కలర్ ఉందన్నమాట, చాలా బాగుంది. నేను టెంపుల్కి వెళ్ళేటప్పుడు వేసాను. లక్కీ బర్త్డే రోజు మేము టెంపుల్కి వెళ్ళాము, చిత్తారమ్మ తల్లి టెంపుల్ కి, దేవేంద్ర నగర్ లో ఉంది కదా. ఇప్పుడు జాతర కూడా జరుగుతుంది అనమాట. జాతర జరిగేటప్పుడు తీస్తున్నాను ఈ వీడియో, ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు. అండ్ ఇది వచ్చేసి లక్కీ బుల్లి ఫ్రాక్ అనమాట, భలే ఉంటది ఇది. లక్కీ పుట్టిన సెకండ్ మా హస్బెండ్ బర్త్డే అనమాట. లక్కీ పుట్టాక మా హస్బెండ్ సెకండ్ బర్త్డేకి నేను ఇలా అవుట్ఫిట్ చేయించుకున్నాము. మా మమ్మీ శారీ చేయించుకొని నేను ఒక ఫ్రాక్, లక్కీ కూడా ఇలా ఫ్రాక్ చేయించాను. నేను కొంచెం లాంగ్ చేయించుకున్నాను అనమాట, అందుకే లక్కీకి కొంచెం తక్కువ పడింది క్లాత్. అయినా అప్పటికి ఇంతే హైట్ ఉన్నది తను. సో ఇదనమాట, దీని వీడియో ఉంది, ఫొటోస్ కూడా ఉన్నాయి, పెడతాను చూడండి. సేమ్ అవుట్ఫిట్ లో ఇది వచ్చేసి మా మమతక్క ఉంది కదా, మా రెండో తోడుకోడలు, వాళ్ళ తమ్ముడు పెళ్లికి మాకు బియ్యం పోసారనమాట. అప్పుడు లక్కీకి తీసుకున్నాను ఈ అవుట్ఫిట్. ఇది కూడా మా లక్కీకి ఇష్టం లేదు. ఇష్టమా? ఓకే, ఇష్టం అంట. ఇది వచ్చేసి లక్కీ థర్డ్ బర్త్డే తీసుకున్నాను. ఆ థర్డ్ బర్త్డే కూడా లిటరలీ 3-4 అవుట్ఫిట్స్ తీసుకున్నాను అనమాట. అందులో ఇది ఒకటి. మీకు మధ్యలో బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవుతుంది అనమాట. సో ఎందుకంటే ఇక్కడ కొన్ని ఉన్నాయి, మమ్మీ వాళ్ళ ఇంట్లో కొన్ని ఉంటాయి కదా. సో ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ ఇది, ఈ సారీ కొన్ని ఇక్కడ ఉన్నాయి, కొన్ని మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఈ సారీ బర్త్డే అనమాట. ఇందాక లావెండర్ కలర్ చూపించాను కదా, ఇది. దీంతో పాటు ఇది కూడా తీసుకున్నాను, దీంతో పాటు ఇంకోటి, మొత్తం 3 తీసుకున్నాను. ఇది వచ్చేసి బర్త్డే రోజు వేయలేదు, నేను అనుకున్నాను బర్త్డే రోజు కేక్ కట్ చేసేటప్పుడు వేద్దామని. మా లక్కీ గడికి ఇంకో దాని మీద కనబడింది అనమాట. దానికి చున్నీ ఉంది. మా లక్కీ గడికి శారీస్, చున్నీస్, ఇలా లంగావనీస్ అంటే ఇష్టం అనమాట. ఆ డ్రెస్ కి చున్నీ ఉందని అది వేసుకుంది కేక్ కట్ చేసేటప్పుడు, అది చూపిస్తాను తర్వాత. సో ఇది వచ్చేసి నేను దసరా రోజు వేసాను అనమాట. ఇలాంటి కలర్ శారీ నా దగ్గర ఉండే, ట్విన్నింగ్ చేసాము ఆ రోజు. ఫోటో పెడతాను ఈ డ్రెస్ కూడా, బాగుంటది. ఇది నైట్ పార్టీస్ కి చాలా బాగుంటుంది, మంచి లుక్ వస్తుంది అనమాట. ఇది చాలా బాగుంటది లక్కీకి. లిటరలీ మీరు 3-4 అవుట్ఫిట్ చూసుంటారు గ్రీన్ లో. 1, 2, ఇది కూడా కొంచెం గ్రీనే, ఇది గ్రీనే, ఇది గ్రీనే, గ్రీన్ 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 గ్రీన్. ఇన్ని అవుట్ఫిట్స్ ఉన్నాయి గ్రీన్ లో. అసలు చిన్నపిల్లల డ్రెస్సెస్ ఉంటాయి కదా, ఎక్కువ కలర్స్ లో మనకి దొరకవు అనమాట. చిన్నపిల్లల డ్రెస్సులు ఏంటంటే ఎక్కువ కలర్స్ లో మనకి దొరకవు అనమాట. ర్యాండమ్ గా బేసిక్ కలర్స్ ఉంటాయి కదా, రెడ్, బ్లూ, బ్లాక్, వైట్, ఇలా కొన్ని కలర్స్ దొరుకుతాయి. అన్ని కలర్స్ దొరకవు. మనకి కలర్ కావాలి అంటే కంపల్సరీగా మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేయించుకోవాలి. నాకు ఎందుకో గ్రీన్ ఉన్నాయని తెలిసినా కూడా లక్కీ కలర్ బాగుండడం వల్ల నేను మమ్మీ అలా తీసుకుంటూ ఉన్నాము. సో ప్రస్తుతానికి అయితే చూద్దాం. మంచి కూర్చున్నా. సో అలాగే ఈ డ్రెస్ కూడా అలాగే తీసుకున్నాం అనమాట. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంటుంది లక్కీకి. మా జయబాబుకి పుట్టెంటుకలు తీసేటప్పుడు లక్కీ కూడా కొత్త డ్రెస్ ఉండాలని ఈ డ్రెస్ అయితే తీసుకున్నాము. చాలా బాగుంటది. ఈ డ్రెస్ లో కొంచెం ముక్కు పుడక పెట్టి రెడీ చేశాను, బాగుంటది. ఆ పిక్ మీకు ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను చూడండి.